కామ్రేడ్స్, ఈరోజు ఇరాన్ తర్వాత క్యూబానే నా పైన దాడి చేస్తానని చెప్పేసి ట్రంప్ చేస్తున్న బెదిరింపు మనం అందరం చూసాం. అంతేకాకుండా క్యూబా పైన విధించిన ఆంక్షల వల్ల క్యూబా ప్రజలు ఎలాంటి ఇబ్బందులు కష్టాలు పడుతున్నారో కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఇది ఇప్పటి నుంచి కాదు, దాదాపు 2 దశాబ్దాల నుంచి కూడా ఈ అమెరికా సామ్రాజ్యవాదులు క్యూబా పైన దాడి చేస్తున్నారు. దీన్ని వ్యతిరేకంగా మనం అందరం కూడా సంఘీభావం తెలపాల్సి ఉంటుంది. కాబట్టి ఎస్యూసీ పార్టీ కూడా దీనికి సంఘీభావం తెలుపుతుంది. గతంలో కూడా ఆంక్షలు విధించినప్పుడు ఇతర పార్టీలతో పాటు ఎస్యూసీ పార్టీ కూడా దాదాపు ఒక ట్రక్ మెడిసిన్స్, ఇతర ఆహార ధాన్యాలు కూడా క్యూబా పంపడం జరిగింది. నేను కూడా 1992లో ఒక సభలో వాళ్ళ యొక్క రాయబారి వచ్చి చెప్పినప్పుడు ఆయన కూడా చెప్పారు, మేము సోషలిజం కాపాడుకోవడమా లేదా మా మరణమా, ఈ రెండే మాకు మార్గాలు, వేరే లేదని చెప్పారు. కాబట్టి అటువంటి నిలబడి వారు పోరాటం చేస్తున్నారు. ఆ పోరాటానికి మనం అందరూ కూడా సంఘీభావం తెలపాల్సిన ఆవశ్యకత ఉంది. ఈరోజు సామ్రాజ్యవాదము ఏకీధ్రువ ప్రపంచంగా ఉండడానికి కారణం ఏమిటంటే రష్యాలోను, చైనాలోను లేదా సోషలిస్ట్ శిబిరము కూలిపోవడం కారణంగా అమెరికా వాళ్ళకి అడ్డదుపు లేని పరిస్థితి ఏర్పడింది. ఆ రోజు సోషలిస్ట్ శిబిరం ఉన్నట్టయితే పరిస్థితి వేరుగా ఉన్నది. ఈవెన్ సూయజ్ కాలువ, అది అక్కడ ఈజిప్టు వాళ్ళకి అనుకూలంగా ఉన్నది. అక్కడ ఇంగ్లాండ్ వాళ్ళు దాన్ని అక్కడ ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది, మేము ట్యాక్స్ కట్టమని చెప్పేసి దానిపైన దాడి యుద్ధం చేస్తా అని చెప్తే అప్పటికి రెజిస్ట్ పార్టీ ఉన్నప్పటికీ కూడా రష్యాలో మీరు అక్కడికైనా కాలు పెట్టినట్టయితే మేము కూడా మీకు యుద్ధానికి దిగుతా అంటే వెంటనే ఇంగ్లాండ్ లేదా అమెరికా వాళ్ళని తోకముడుచుకుని వెళ్ళిపోయారు. కాబట్టి ఈరోజు ఈ పరిస్థితికి కారణము ఏమిటంటే ఈ ఏకీధ్రువ ప్రపంచం, అనేక దేశాల్లో సోషలిస్ట్ శిబిరం కూలిపోవడము, మరొక వైపు దేశంలోనూ లేదా ప్రపంచంలో అన్ని వేళల్లో కూడా ఒక కార్మిక ఉద్యమాన్ని బలహీనపడము కారణంగానే ఈరోజు ఈ పరిస్థితి ఉంది. కాబట్టి దీనికి వ్యతిరేకంగా మన దేశంలో ఒకనాడు అలీనా ఉద్యమానికి నాయకత్వం ఇచ్చినటువంటి భారతదేశము ఈరోజు ఒక సామ్రాజ్యవాద దశకి ఎదిగింది. కాబట్టి తాను కూడా ఇతర సామ్రాజ్య దేశాలతో పాటు ప్రపంచ మార్కెట్ను కొల్లగొట్టుకునే లక్ష్యంతో ఈరోజు వాళ్ళు ఒక భాగస్వామ్యం వహించారు. కాబట్టి ఈరోజు ఈ నరేంద్ర మోడీ నాయకత్వంలో ఉన్నటువంటి భారత ప్రభుత్వము అమెరికా సామ్రాజ్యంతో కుమ్మక్కవుతుంది, ఇజ్రాయెల్తో కూడా కుమ్మక్కవుతుంది. కాబట్టి అందువల్లనే ఇటువంటి పరిస్థితి ఏర్పడింది. ఒకనాడు ఎందుకంటే అది ఇంకా అధమ దశలోనే, అభివృద్ధి కానంటి దశలోనే ఉంది. కాబట్టి భారతదేశము ఆ రోజు అలీనా ఉద్యమానికి నాయకత్వం ఇచ్చింది. ఈరోజు ప్రపంచ మార్కెట్లో తాను భాగస్వామై తన ఆధిపత్యం వహించాలనే పద్ధతిలో ఈరోజు ఇది చేస్తూ ఉంది. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ప్రపంచవ్యాప్తంగా కూడా నిజంగా యుద్ధాలు ఆపాలంటే యుద్ధాలు ఎందుకు వస్తాయనేది కూడా మనకు తెలుసు. పెట్టుబడిదారీ విధానం అనేది సామ్రాజ్యాల దశలకి ప్రపంచ మార్కెట్లో దోపిడీ చేసుకున్నటువంటి పోటీ పైన ఈరోజు యుద్ధాలు జరుగుతాయి. కాబట్టి ఇది ఆ రోజు కార్మిక మహానాయకుడు లెనిన్ కూడా చెప్పారు, ఈ యుగం అనేది సామ్రాజ్యవాదము, యుద్ధాలు, కార్మిక విప్లవాల యుగం అన్నారు. కాబట్టి ఈ యుగంలో ఖచ్చితంగా ఈరోజు మొత్తం అన్ని దేశాల మార్కెట్ అంతా కూడా సైనికీకరణ కాబడింది. ఈ సామ్రాజ్య దేశాలన్నీ కూడా వాళ్లకు వస్తువులు అమ్ముకొని తద్వారా దోపిడీ చేసుకునే అవకాశం అనేది పోయింది. మార్కెట్ సంక్షోభంలో కూరుకొని పోయింది. కాబట్టి ఈ సామ్రాజ్య దేశాలన్నీ ఆయుధాలు ఉత్పత్తి చేస్తున్నాయి. ఈ ఆయుధాలు ఉత్పత్తి చేసిన తర్వాత ఈ ఆయుధాలు ఖర్చు కావాలంటే అనేక దేశాలపైన దాడి చేయాలి, యుద్ధాలు చేయాలి. అది తప్ప వేరే మార్గం లేదు. అందుకోసం ఈరోజు ఇరాన్ ఏదైతే ఆయుధ సమృద్ధి కలిగిన దేశం ఉందో, ఇరాను, వెనుజులా, ఆ దేశాలన్నిటిపైన ఆధిపత్యం వహించి వాటిని గుప్పెట్లో పెట్టుకొని దోపిడీ చేస్తున్నట్టు ఒకవైపు, ఇంకోవైపు ఇతర దేశాలు, సామ్రాజ్య దేశాలు కూడా ఈరోజు ఈ యుక్రెయిన్ పైన కూడా రష్యా కూడా దాడి చేస్తుంది. కాబట్టి ఈ యుద్ధం వల్ల మొత్తం కోటాను కోట్ల మంది చనిపోతున్నారు. మరి గాజాలో దాదాపు 65,000 మంది చనిపోయారు, అందులో 18,000 పిల్లలు కూడా చనిపోయారు. ఈరోజు కూడా ఇరాన్లో కూడా చాలా మంది చనిపోతున్నారు. అంతేకాకుండా ఈ యుద్ధం వచ్చినట్టయితే మన దేశంలో కూడా దానికి ప్రభావం పడుతుంది. ఇప్పటికే గ్యాస్ సిలిండర్ ధర దాదాపు 220 రూపాయలు పెరిగింది. అదేవిధంగా అన్ని నిత్యావసర వస్తువులు పెరిగినాయి. దాదాపు 200 నుంచి 900 వరకు అన్ని రకాల మందుల ధరలు కూడా మన దేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం పెంచాడు. కాబట్టి ఈ రోజు ఎక్కడ యుద్ధం జరిగినప్పటికీ కూడా అది మొత్తం అందరికీ ప్రభావం పడుతుందనే విషయాన్ని కూడా మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఈ స్థితిలో మనం అందరం కూడా
ఈ యుద్ధానికి వ్యతిరేకంగా ఒక సమరశీల శాంతి ఉద్యమం నిర్మించాల్సి ఉంటుంది. ఆ విధంగా చేయాలంటే ఎవరైతే కమ్యూనిస్టులుగా ఉన్నారో ఆ కమ్యూనిస్టు పార్టీలు ఇరుసుగా ఉంటూ ప్రపంచవ్యాప్తంగా ఈ సమరశీల ఉద్యమాన్ని చేయాల్సి ఉంటుంది. ఈరోజు ట్రంప్ మీకు తెలిసిన ముందే చెప్పారు, రాకండి మాట్లాడిన మిత్రులు, ఈరోజు కమ్యూనిస్ట్ అంటే ట్రంప్ భయపడిపోతున్నాడు. అందుకోసమే ఇరాన్ యుద్ధానికి ముందు ఆయన కమ్యూనిస్టులకు వ్యతిరేకంగా ఒక వారం రోజుల పాటు వ్యతిరేక దినాన్ని కూడా ప్రకటించాడు. కాబట్టి ఈ సోషలిజము కమ్యూనిజం అంటే వాళ్ళకు మార్కెట్ మరింత కుంచుకొని పోతుంది. ఎందుకంటే సోషలిస్టులు మార్కెట్ కోరుకోరు, వాళ్ళు దోపిడీ చేయరు. కాబట్టి ఎప్పుడైతే సోషలిజం వస్తుందో ఏ దేశంలో ఆ దేశంలో వాళ్ళు సామ్రాజ్యాలు దోపిడీ చేసడానికి అవకాశం ఉండదు. అందుకోసం ఈ వాళ్ళ యొక్క ఆధిపత్యం చెలాయించబడదు. అంతేకాకుండా వాళ్ళ దోపిడీ మరింత కుంచుకొని పోతుంది. కాబట్టి దానికి వ్యతిరేకంగా ఎక్కడైతే సోషలిజం ఉంటుందో, ఎక్కడైతే తన యొక్క ఆధిపత్యాన్ని లొంగలో ఆ దేశాలపైన దాడి చేసి యుద్ధం చేసి వాళ్ళని లొంగ తీసుకొని ఆ దేశాల సంపద దోచుకోవాలని, తద్వారా ఆయుధాలను అమ్ముకొని లాభాలు గడించాలనేది ఈ సామ్రాజ్యవాదుల యొక్క ఎత్తుగడ. కాబట్టి ఈరోజు నిజంగా సామ్రాజ్యవాదులు ప్రపంచ శాంతి కాపాడాలంటే ఆయా దేశాల్లో సమరశీల శాంతి ఉద్యమం జరగాలి. నిజంగా సామ్రాజ్యవాదం, ప్రధానంగా అమెరికా సామ్రాజ్యవాదం ఎనికి తగ్గాలంటే దానికి ఒకటే మార్గం ఏమంటే అది యుద్ధాలు లేకుంటే అది చచ్చిపోతుంది. యుద్ధాలు ఉంటేనే అది బతుకుతుంది. యుద్ధాలు చేయడం ద్వారా, ఆయుధాలు అమ్ముకోవడం ద్వారా అమెరికా ఈరోజు బతుకుతుంది. ఎందుకంటే దాని ఆర్థిక వ్యవస్థ అంటే కూడా పూర్తిగా కుప్పకూలిపోయింది, పూర్తిగా అప్పుల్లో కూరుకొనిపోయింది. వాళ్ళ ఆయుధాలు అమ్ముకుంటే తప్ప వాళ్ళకు మనుగడ లేదు. కాబట్టి అందువల్లనే ఈరోజు అనేక దేశాలపైన దాడులు చేస్తూ తన గుప్పెట్లో పెట్టుకొని ఆయుధాలు అమ్ముకొని చేయాలనుకుంటుంది. కాబట్టి ఈ స్థితిలో ఒకటి అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. వితిన్ అమెరికాలోనే ప్రజలందరూ కూడా యుద్ధాలకు వ్యతిరేకంగా తిరగబడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో ఈవెన్ తన నాటో దేశాలు కూడా ఈ ట్రంప్ యొక్క విధానానికి వ్యతిరేకిస్తున్న విషయం కూడా మనకు తెలుసు. కాబట్టి ఈ ట్రంప్ యొక్క దూకుడు అడ్డుకట్ట వేయాలంటే మన దేశంతో పాటు ఇతర దేశాల్లో కూడా మొత్తం ప్రపంచ శాంతిని కోరుకునే వాళ్ళందరూ కూడా సమరశీల శాంతి ఉద్యమం నిర్మించాల్సి ఉంటుంది. అటువంటి ఉద్యమం కోసం మనం కృషి చేయాలని చెప్పి కోరుతూ నాకు ఈ అవకాశం ధన్యవాదాలు, సెలవు.